అందరికీ నమస్కారం. మనం రామాయణంలో విభీషణుడికి సంబంధించి క్రాస్ చెక్ చేస్తే విభీషణుడు రావణాసుడి యొక్క మేలు కోరి అన్నా సీతాదేవిని అపహరించి తీసుకొచ్చే తప్పన్నా వద్దన్నా రాముడు అక్కడ ఉన్నాడంట లంకకి వరద కడుతున్నారట ఎందుకన్నా పంపించా అన్న అంటే సస్యమేరా అంటాడు. అదేమంటే రాముడికి గొప్పతనం చెప్తాడు ఎవరు విభీషణుడు. అప్పుడు రావణాసుడు ఏకంగా తంతాడు ఎల్రను ముందు ఇక్కడి నుంచి అని చెప్పేసి. ఇక విభీషణుడు తప్పదు కదా, రావణాసుడు చేసే తప్పు, రాజును ప్రజలను కాపాడుకోవాలి, మరి ఇంకెలా రాముడిని అభయం వెళ్ళి అడుగుదాం. రామ అభయం ఇవ్వయ్యా అన్నాడు. ఓకే అన్నాడు. నువ్వే ఈరోజు నుంచి రావణ లంకకి రాజు అన్నాడు. మరి మన బతికే ఉన్నాడు కదా, అతను ఖచ్చితంగా మరణించక తప్పదు, దానివల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి నువ్వే రాజువే అన్నాడు. ఓకే లెట్ ఇట్ బి, అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఈరోజు మన కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి క్రాస్ చెక్ చేస్తే నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న తెలంగాణలో గుండెల మీద చేసుకోండి మీరు ఫస్ట్. ఎందుకంటే నేను అడిగే క్వశ్చన్స్కి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆలోచించుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డికి తెలంగాణ కాదు ఏపీలో కూడా ఉన్నట్టు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఎక్కడ కూడా ప్రాంత విభజన రచ్చబడతాడు, పరిపాలన చేసుకుంటూ పోతున్నాడు, అందుకు ఆయనకి అంతా సపోర్ట్ ఇస్తున్నారు. బట్ కేసీఆర్ ఏం చేస్తాడు? ఆంధ్రలో అనరాని మాటలు అన్నాడు, టీడీపీని నానా రకాలుగా ఇది చేశాడు. చంద్రబాబు వచ్చేసి తెలంగాణ ద్రోహి అన్నట్టు చెప్పాడు. ఆయన ద్రోహ? తెలంగాణ సపోర్ట్ ఇచ్చింది ఆయన కదా. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేవలం ప్రాంతీయ విభజన రెచ్చగొట్టి కొత్తగా ఏమి చెయ్యకపోగా అంతా మేమే చేసాం చెప్పుకుంటూ హడావుడి పబ్బం గడిపోతే 10 సంవత్సరాలు వాళ్ళే. అదే ఈరోజు కవిత బయట పెట్టారు. ఏ రకంగా? రావణాసురుడికి సంబంధించి విభీషణుడు చెప్తూ ఉంటాడు, నీ బలం ఏంటి, బలహీనత ఏంటి, అవతల బలం ఏంటి, బలహీనత మొత్తం చెప్తాడు. అక్కడ మరలా కుంభకర్ణుడు ఉంటాడు. కుంభకర్ణుడు క్యారెక్టర్ సినిమాలో తేడా చూపిస్తారు. కుంభకర్ణుడు గొప్ప వీరుడు, ధర్మం తెలిసినవాడు. బట్ అన్న విభీషణుడు చెప్పింది కరెక్ట్ అన్నా, కానీ నువ్వు నా అన్నావు కదా, నేను నీతోనే ఉంటానన్నా అని అంటాడు విభీషణుడు. కుంభకర్ణుడు కూడా రావణాసుడితో. పోనీ రావణాసుడు అప్పుడు కూడా రిలీజ్ అవ్వాలి, అప్పుడు కూడా రిలీజ్ కాడనమాట. ఇక అతను కొడుకులు ఇక రిమైనింగ్ బ్యాచ్ అంతా కూడా ఏదైనా సరే మనమే అర్థం ఇదని అంటారు. చివరికి ఏమైందంటే చూసాం కదా అలా. ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే, ఆనాడు సీతాదేవి కానీ ద్రౌపదిని కానీ వాళ్ళ వంశీల బయట వాళ్ళ కానీ ఇద్దరి విషయంలో ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతం అయిపోయింది, చావు ఇంకా అది. ఇప్పుడు షర్మిల కానీ ఇటు కవిత కానీ ఇద్దరు విషయంలో ఏ పార్టీని వాళ్ళని ఇబ్బంది పెట్టిందంటే, అక్కడ షర్మిలను వచ్చేసి వాళ్ళ సొంత పార్టీ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కవితను వచ్చేసి వాళ్ళ సొంత పార్టీ బీఆర్ఎస్. షర్మిల విషయంలో వచ్చేసి అనుకున్నంత వేళ ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకి ఏ కాడికి ఈగో ఫీలింగ్ అంటారు, అండ్ సుపీరియారిటీ ఫీలింగ్ అంటారు, అండ్ ఇంకా మేబీ ఇంకా ఆమెకు సంబంధించిన నెగిటివ్ అన్నది మా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మీకు అనిపించుకునే కామెంట్. కవితకు సంబంధించి 2006 నుంచి కూడా తెలంగాణ ఉద్యమాలు కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ జాగృతిని పెట్టుకుంటూ బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటూ, సరే కేసీఆర్ కూతురు కాబట్టి అవన్నీ చేసింది ఓకే, బట్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు ఖచ్చితంగా ఈమె కూడా ఉంటారు. మొన్న లిక్కర్ స్కామ్ అన్నారు, అదని ఇది అన్నారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఏదో బురదలు అంటూనే ఉన్నాయి, మరి ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయటం. బట్ దానినే బూచిగా చూపి కనీసం వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆమె పాటించి ఆమె సస్పెండ్ చేశారు. నిన్న ఆమె శాసన మండలిలో మాట్లాడుతూ అటువంటి పార్టీ ఈరోజు నన్ను దూరం పెడితే సంతోషంగా ఉంది నాకు, వద్దు అధ్యక్ష నా రాజీనామాను యాక్సెప్ట్ చేయండి, 17 ఎంపీ స్థానాలు ఉంటే ఒక్క మహిళా అధ్యక్ష ఉంది, తర్వాత వచ్చేసి 119 వచ్చేసి అసెంబ్లీ స్థానాలు ఉంటే 8 మంది అధ్యక్ష ఉంది, ఈ శాసనమండలి 40 స్థానాలు ఉంటే అందులో 3 అధ్యక్ష, ఇప్పుడు నేను రిజైన్ చేస్తే 2 అధ్యక్ష, మహిళలకు సరైన ప్రాధాన్యం ఈ తెలంగాణలో లేదు అధ్యక్ష, ఇక నీళ్లు నిధులు నియామకాలు అంటూ కూడా ఏం చేశారు అధ్యక్ష, ప్రతి దానిలో కూడా మోసం మోసం మోసం. అమరుల జ్యోతి కానీ, సెక్రటరేట్ కానీ, పక్కన కట్టినటువంటి అంబేద్కర్ విగ్రహం కానీ, ఆయా జిల్లాలకు కలెక్టరేట్లు కానీ అన్నిట్లో కూడా మోసం, ఫ్రాడ్, అవినీతి. సిద్దిపేట, సిరిసిల్ల అక్కడ కూడా కలెక్టరేట్ భవనాలు మీరు చూస్తే వర్షాలు పడగానే మునిగిపోయినాయి. అక్కడే అలా ఉంటే మిగతా చోట్ల ఇంకెంత ఘోరంగా ఉంటే చూసుకోండి. అడుగడుగున అవినీతి. కల్వకుర్తికి సంబంధించి కావచ్చు, ఇక్కడ వచ్చేసి మేడిగడ్డకి సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు. ఈరోజు కవిత బయట పెట్టిందండి అసలు
కేసీఆర్ పరిపాలనలో అవినీతి ఎంత ఘోరంగా జరిగిందో మొత్తం చెప్పేసింది. ఇంటి గుట్టంతా బయట పెట్టేసింది. ఈరోజు నేను మరలా అది అడుగుతున్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే డెవలప్మెంట్ జరిగిందో దానికి కొనసాగింపుగా కంటిన్యూ ప్రాసెస్ అది ఎవరు వచ్చినా రాబట్టి అది జరిగింది అంతే. అదే జరిగింది తెలంగాణలో. కొత్తగా ఏం జరిగింది? కాళేశ్వరం మొత్తం ఎంత ఫ్రాడ్ అది. తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఏ మాట కాబట్టి ఇది ఒప్పుకుంటా, కొంతవరకు బాగానే జరిగినాయి అవైతే. ఇక రైతు బంధు ఈమె చెప్తుంది కదా, ఈ రైతు బంధుకు సంబంధించి మరి చెప్పిందని నాకు గుర్తులేదు, కానీ పెద్దలు చెప్పింది నేను ఇక్కడ రిమైండ్ చేస్తాను. ఈ రైతు బంధు అంటూ అసలు భూములు వ్యవసాయం చేయకుండా వదిలేసినటువంటి వాళ్ళకి మస్తు పైసలు వెళ్ళిపోయాయి. ఇక పింఛన్లు, ఇక్కడ ఈమెను మెచ్చుకోవాలండి కవితని. ఎందుకంటే 1969 తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలకు మనం న్యాయం చేయాలి. మొన్న మలిదేశ ఉద్యమంలో వచ్చేసి అమరులైన కొంతమంది అండ్ కొంతమంది ఉద్యమంలో పాల్గొని ఉన్నారు. వాళ్ళకి పింఛన్లను వాళ్ళకి ఎంత కొంత సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి అయినా సరే ఒక 10 లక్షలు ఇచ్చి వాళ్ళని ఆదుకుందానంటే అది కూడా పట్టించుకోలేదంట. మరి ఎవరికి ఏంటంటే కేవలం వేరే పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళకి, వీళ్ళ డబ్బా కొడుతూ హడావుడి చేస్తున్న వాళ్ళకి అంతే. కానీ సో ఈరోజు ఏం మాట్లాడిన దానిలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది, లాభపడ్డది కేసీఆర్ ఫ్యామిలీని. అందులో ఇప్పుడు ఏకంగా ఆడపిల్లని కూడా బయటికి నెట్టేశారు. ఈమెమంటే నా బిడ్డల మీద ఒట్టు, మా కులదైవ లక్ష్మీ నరసింహ మీద ఒట్టు, నాది ఆత్మగౌరవం తప్ప ఆస్తుల పంచాయతీ కదా అని చెప్పేశాను. సో మేబీ కేసీఆర్ ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చుంటాడు. బట్ వారసురాలు అన్న ఇది పక్కన పెట్టి వారసుడు అంటే కేటీఆర్ని ముందు పెట్టినా కానీ అసలు నాకు ప్రాధాన్యం అసలు ఏమి ఇచ్చారు? నేను మంచి చేసినా సరే వాళ్ళ పత్రికల్లో టీవీలో చూపించలే. ఎప్పటికప్పుడు నా మీద బుర్ర జల్లుతూనే ఉన్నారు. ఈరోజు నన్ను బలిపోసం చేశారు. వీళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని డెవలప్మెంట్ తాలూకు ఏదైతే ఉందో దాన్ని జస్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినారు తప్ప కొత్తగా వీళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఇక్కడ ఏం పీ కట్టారని చెప్పేసి మీరు దేశమంతా పార్టీ ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మారుస్తున్నారు. వద్దు వద్దని నేను చెప్పాను, వినకుండా పార్టీ పేరు మార్చారు. తర్వాత దానికి ఒక రాజ్యాంగం అనేది అన్నారు కదా, ఏం రాజ్యాంగం? 8 పేజీలు ఉండేది, అదో పెద్ద పనికిమాలిన రాజ్యాంగం. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం లేదు, ఏమి లేదు అని ఓపెన్గా చెప్పేసింది. కేవలం కొంతమంది కేసులు ఏం చెప్తే చేసేవాళ్ళు అంతే. మీకు అర్థమవుతుందా? కేవలం మాటలతో మభ్యపెట్టి తెలంగాణ ప్రజలని అమాయకులు చేసి 10 సంవత్సరాల పాటు పబ్బం గడుపుకున్నాడు కేసీఆర్ అండ్ కేటీఆర్. ఈరోజు నేను చూడ కవిత చెప్పింది అదంతా అవునా కదా, మీరే చెక్ చేసుకోండి. అటువంటి విషయాలు కొంతమంది చెప్పినా సరే మీరు నమ్మలా. కేసీఆర్ అనేది అంటే తెలంగాణ మొత్తం అన్నట్టు ఫీల్ అయిపోయారు. అలా నమ్మించేశారు వాళ్ళు. ఈరోజు వాళ్ళ కూతురు కవిత బయటపెట్టింది నిజాల మొత్తం. సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, షర్మిల కవితలాగా ద బెస్ట్ వేలో చెప్పాల్సిన చెప్పలా. బట్ కవిత వచ్చేసి ఏదైతే అదేదని చెప్పేసి మొత్తం తీసి ముందు పెట్టేసి, వైఎస్ఆర్ నిజంగా చనిపోయే అదృష్టవంతుడు. కొడుకు కూతురు పంచాయతీలు చూడలేక. కేసీఆర్ వచ్చేసి ఆయన ఉన్నాం కూడా ఇంత జరుగుతుంది అంటే నిజంగా ఆయన ఫెయిల్యూరు. చేతులారా ఈరోజు పార్టీని ఆల్మోస్ట్ ముంచేసుకున్నట్టు ఆయన. ఇక జీవితంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అని చెప్పేసి పేరు మార్చి అడుగులు ఏమైనా వేస్తే మరి కొత్త చూడాలి కదా. ఏపీలో కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీకి జీవితంలో అధికారంలోకి రాదు. ఎందుకంటే ఏ ఇంటి ఆడపిల్లనైతే ఏ సొంత పార్టీ వాళ్ళైతే అవమానించి బయటికి నెట్టారో, ఈరోజు ఆ ఆడపిల్లే మొత్తం గుట్టు విప్పిన తర్వాత ఇక జనాలు ఎలా నమ్ముతారు ఆ ఫ్యామిలీని? రాజకీయాల్లో అధికారం ఇద్దామని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈరోజు కవిత గారిని కలవడానికి చాలామంది నిజమైన తెలంగాణ వాదులు ఎదుగుతున్న వాళ్ళకి వస్తారంట. ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. బట్ సొంతంగా పార్టీని మూచినట్టు ఇబ్బంది కాబట్టి బీజేపీలో టీఆర్ఎస్ కలుపుతా అంటే వద్దని ఈమె చెప్పింది అంటున్నారు మొన్న మధ్య. సో కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఈమె కాంగ్రెస్లో కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఈమెకు ఉండొచ్చు. సొంతంగా పార్టీ అంటే మనుగడ కష్టం. అండ్ ఓవరాల్ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఇప్పుడు కవిత చెప్పిన విషయాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయాయి. దానివల్ల ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది జీవితానికి అధికారంలోకి రాలేదు. మేబీ వాళ్ళ పార్టీని బీజేపీలో కలిపి ఆ రకం ముందుకు వెళ్తారో చూద్దాం. బీఆర్ఎస్ ఇక ఆల్మోస్ట్ గతం. ఏపీలో వైఎస్ఆర్సీపీ అది ఖతం. బీఆర్ఎస్ గతం, వైఎస్ఆర్సీపీ ఖతం. ఎలా అంటే ఆ ఇంటి ఆడపిల్లల వల్లే మొత్తం వాళ్ళు బయట పెట్టిన మొత్తం నిజాలే. అది జనాలు కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఏవైతే చెప్పారో అవే అంశాలు ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి. ఏవైతే మిగతా రాజకీయ పార్టీలు చెప్తున్నాయో అవే అంశాలు వీళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఇక జనానికి నమ్మకం ఏం చేస్తారు? ఆడ కలబంది కాలేజ్ సాక్ష్యాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో అదండి విషయం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంటి విషయాలలో మగోడు ఎలా నాకు తెలియదు కానీ
ఆడపిల్లల విషయంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన గౌరవం పోతుంది. అండ్ మోర్ ఓవర్ మన రహస్యాలను కూడా బట్టబయలైపోతాయి. అప్పుడు మన దగ్గర ఏమి ఉండదు. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన ఇల్లు అన్నప్పుడు మన వాళ్ళు అన్నప్పుడు అలానే ఉండాలి. ఎప్పటికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా జాగ్రత్త కాపాడుకోవాలి తప్ప పో అని నెట్టేసామనుకో ఆటోమేటిక్ కొంతమంది సర్లే అని చెప్పి వదిలేస్తారు. ఇంకొంతమంది మాత్రం మీ గుట్టంతా బయట పెడతారు. మీరు ఎంత ఎదలో నేను చెప్తా అనేసి అడుగులు వేసింది అంటే ఓ షర్మిల, ఓ కవిత, ఇక రాను రోజులు ఎవరో ఏంటో చూద్దాం. బట్ అంతిమంగా బీఆర్ఎస్ గతం, వైఎస్ఆర్సీపీ కథం. ఓవరాల్గా తెలుగు రాజకీయాలలో కవిత వచ్చేసి ఐఎమ్ రాను రోజుల్లో ఎక్స్ట్రాడినరీ లీడర్ అయితే ఓ మంచి పార్టీలు అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది. మరలా చెప్తున్నా, నాకు అనిపిస్తున్న ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీ రాజీనామా చేసింది కదా, మేబీ ఒక 1 year 2 years ఆమె పాలిటిక్స్ యాక్టివ్గా చేస్తూ ఉద్యమాలు చేస్తూ ప్రజలకు వెళ్తే ఉండొచ్చు కాదు. బట్ సొంత పార్టీతోనే ముందుకు వెళ్ళాలంటే కష్టం. కాబట్టి ఒకవేళ హరీష్ రావు ఈమెతో కలిసి అంటే అది అయ్యేది కాదు. దాన్ని ఈమె ఒక్కతే ముందుకు వెళ్ళాలంటే కష్టం. ఇంకా అప్పుడు బీజేపీలోకి ఆమె పోదు. ఎందుకంటే మొన్న ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు. ఇక ఇప్పుడు వచ్చేసి ఆమెకున్న ఆప్షన్ కాంగ్రెస్సే. కాంగ్రెస్లో కంటే మరి మీతో రానివ్వరంటే అదొకటి ఆలోచించాలి. నాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్లోకి ఈమె వెళ్తుంది, కాంగ్రెస్ తరఫునే ఒక మంచి పొజిషన్ ఏమి ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.